సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోమని వేసి జీవో ఇచ్చినా సరే మేము సినిమా టికెట్ల రేట్లు పెంచము అని చెప్పేసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రీ బాగుపడాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లో రన్ చేయడం తప్పనిసరి అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి కూడా చేసింది. అంతేకాదు సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరో అదేవిధంగా నిర్మాతల మద్దతు పూర్తిగా కావాలి, వాళ్ళ మద్దతు ఉంటేనే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చాం, నిర్మాతలందరూ కూడా అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేగా చెప్పింది. ప్రేక్షకుల గురించి ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు పెట్టండి అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చిలకగా చెప్పినట్టు చెప్తే ఎవరైనా వినారా? గోల చేశారు. ఆడ ఉంటాడు కిరాణా కిట్టు నాని గారు, వాడైతే ఇంకా అసలు ఇంకొక లెవెల్లో వాడికి ఏం మాట్లాడుతున్నామో వాడికి తెలియదు, వాడికి ఏం అర్థమైందో వాడికి అసలు తెలియదు. ఫస్ట్ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినాలా, తప్పులు ఉంటే తర్వాత మాట్లాడాలా. అలా జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు లేదు, అబ్బో అప్పుడే ఆ టాలీవుడ్ అంతా కూడా నా సామిరంగా ఏం మురిగారు, నా సామిరంగా మనందరం చూసాం కదా. ఇప్పుడు థియేటర్లకి ఎవరు రాలే, ఎవరు పోవడంలే, సినిమాలు దేకట్టడంలే, ఏ ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్ళి సినిమా దేకడంలే. అలా ఎవరు కూడా సినిమా థియేటర్లకు వెళ్ళి చూడకపోయేసరికి ఆ బాధ ఇప్పుడు పాపం నిర్మాతలకి అదేవిధంగా ఎగ్జిబిటర్స్ కింద కూడా బాగా తెలిసినట్టుగా ఉంది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మొదట్లో అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ మెల్లమెల్లగా అర్థమవుతాయి. ఒక సినిమా టికెట్ల రేట్లకు సంబంధించే కాదు, కోవిడ్ టైంలో పారాసిటమాల్కి సంబంధించినా సరే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని మ్యావిగానికి సంబంధించినా సరే ఇప్పటికే ట్రోల్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్లో అవే నిజమవుతాయి. ఇప్పుడు చూడండి తెలంగాణ ఎగ్జిబిటర్ సంఘం ఏమని మాట్లాడిందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే మీరు కూడా ఒకసారి వినండి. థియేటర్ రేట్లు పెంచాం, ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో వీపీఎస్ చార్జెస్ పెరిగి